నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనమైన వార్త నడుస్తుంది. అదేంటంటే మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి యూపీ నుంచి రాజ్యసభకు బీజేపీ తీసుకెళ్ళడానికి అయితే చూస్తుందని చెప్పేసి, రాజ్యసభ ఎంపీగా తీసుకెళ్లాలని చూస్తుందని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఇందులో కొంత మనకి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫోకస్ చేసింది. దట్టు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ లాగా వాళ్ళైతే మేనిఫెస్టోని తయారు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో, పవన్ కళ్యాణ్ టీడీపీకి దూరంగా ఉంచి అన్నయ్య చిరంజీవిని కూడాను బీజేపీలోకి తీసుకొచ్చి ఆయన్ని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపు సామాజిక వర్గం ఉందో ఈ ఓట్లన్నీ కూడాను బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉందని చెప్పేసి కొంత ఆలోచనలో ఉంది బీజేపీ గవర్నమెంట్. సో మొన్న జరిగిన ఏదైతే పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారో దాంట్లో భాగంగానే కొంత ఇదొక టాస్క్గా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా చిరంజీవిని ఆకర్షించే దానికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో కొంత జోష్ అయితే వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా బీజేపీని కూడా కొంత బయటికి తీసుకురావడానికి, కొంత జోష్ నింపడానికి, కాపు సామాజిక వర్గ ఓట్లను కూడా బీజేపీ చెంతకు తెచ్చుకోవడానికి బీజేపీ ఒక ప్రయత్నం చేస్తుందని కూడా కొన్ని రాజకీయ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీని గురించి కొంత లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది, రావాల్సి కూడా ఉంది పరిస్థితి. కానీ ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి బీజేపీ వైపు మొగ్గు చూపుతారా అనేది ఇంతవరకు తేలని విషయం. అంటే ఆయన ఎస్ఆర్నో చెప్పారా చెప్పలేదా అనేది ఇంతవరకు తెలియని పరిస్థితి, తెలియాల్సి కూడా ఉన్న పరిస్థితి. 2009లో ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆయన పోటీ చేసి దాదాపుగా 18 సీట్లు తెచ్చుకున్నారు. అట్లాగే దాదాపుగా 20% ఓట్లను ఆయన తెచ్చుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీని, పిఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొంత బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంటే కేంద్ర మంత్రి పదవులు కూడాను కొన్ని ఏవైతే సంస్కరణలు చేశారో అవన్నీ కూడాను ఆయన అమలు చేయడం జరిగింది. సో దట్టు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే బీజేపీ అలాగే జనసేన ఒక పక్క పొత్తులో ఉన్నా సరే, జనసేన టీడీపీ ప్రత్యక్షంగా ఎలక్షన్స్లో మేమిద్దరం పాల్గొంటున్నాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా సరే టీడీపీకి జనసేనను దూరం చేసి, అలాగే బీజేపీ జనసేన రెండు కూడాను కొంతమేర స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళిద్దరు పొత్తులోకి వెళ్తే కనుక కొంత బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. బీజేపీ ఖచ్చితంగా కొంతమంది ప్రజలు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందని కూడా బీజేపీ గవర్నమెంట్ భావిస్తుందని తెలుసుకోవచ్చు. అంటే ఉత్తరప్రదేశ్ మొన్న మనం చూసిన అయోధ్య రామ మందిరానికి సంబంధించింది కానివ్వండి, అట్లాగే ఆయనకి అక్కడ ఏదైతే పిలుపు రావడం జరిగిందో, అలాగే పద్మ అవార్డులు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగమే ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆకర్షణలో భాగంగానే ఈయనకి పద్మ అవార్డు, అలాగే అయోధ్య రామ మందిరానికి పిలుపు కూడా రావడం జరిగిందని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది రాజకీయ వర్గాల్లో ఉన్న వారందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కొంత బలోపేతం చేయాలి, పార్టీని ఆంధ్రప్రదేశ్లో బీజేపీని కొంత బలోపేతం చేస్తే బాగుంటుందని చెప్పేసి, దట్టు ఎన్డీఏలో కొంత భాగమైన జనసేన కూడా ఉంది కాబట్టి గతంలో పవన్ కళ్యాణ్ కూడా యువరాజ్యం తరఫున ఆయన కొంతమేర చాలా ఫాస్ట్గా వర్క్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి, సో ఇప్పుడు జనసేన అధినాయకుడిగా ఉన్నాడు. అట్లాగే చిరంజీవి కనుక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే కనుక ఖచ్చితంగా కొంతవరకు ఏదైతే కాపు సామాజిక వర్గం ఒకటి ఉందో, అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఏమైనా ఉందంటే అది కాపు సామాజిక వర్గం అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అంటే వీళ్ళని ఆకర్షించడానికే, ఈ ఓట్ బ్యాంక్ని ఆకర్షించడానికే ఇప్పుడు బీజేపీ కూడాను కొన్ని వ్యూహాలు రచిస్తుంది. ఆ వ్యూహంలో భాగమే పవన్ కళ్యాణ్ని ఎన్డీఏ కూటమిలో జాయిన్ చేసుకోవడం, అట్లాగే బీజేపీ జనసేన రెండు పొత్తులో ఉందని చెప్పుకొని ఉండటం, అట్లాగే మరొక పక్క చిరంజీవికి అయోధ్య రామ మందిరానికి ఒక ఇన్విటేషన్ రావడం, అట్ ద సేమ్ టైం మరికొద్ది రోజుల్లోనే ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం. అంటే కింది స్థాయి నుంచి ఎవరైతే కొంత స్ట్రాంగ్గా పనిచేసుకుంటూ కష్టపడి పైకి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగారో వాళ్ళకి మాత్రం ఈ ఇస్తారు. అంటే చిరంజీవి కొంతమేర ఆయన కష్టపడి దాదాపుగా 80% ఉన్నప్పటికీ కూడాను, కష్టపడి పైకి వచ్చినప్పటికీ కూడాను రిమైనింగ్ 20% చిరంజీవిని ఆకర్షించాలి, బీజేపీలో జాయిన్ చేయాలి. ఎందుకంటే ఆయనకి కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. దట్టు ఆయన వస్తే కనుక బీజేపీ కొంత స్ట్రాంగ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తారు. అంటే గతంలో 2009లో కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 18 సీట్లు, అంటే అప్పుడే పెట్టిన కొత్త పార్టీకి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనూ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత కొంతమేర ఎక్కువ ఓట్ బ్యాంక్ కానివ్వండి, అలాగే సీట్లు కానివ్వండి తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి కొంత ప్రజల్లో ఫేమ్ ఉన్న వ్యక్తి కాబట్టి ఒకవేళ తమ్ముడు జనసేన పవన్ కళ్యాణ్ కనుక జనసేనలోకి ఆహ్వానించకపోయినా ఆయన కొంతమేర రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి, సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు చిరంజీవి. కానీ హఠాత్తుగా ఇప్పుడు మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి ఆయన్ను
పెద్దల సభకు పంపించాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఏదైతే ఉందో ఖచ్చితంగా వీళ్ళు ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. దీని గురించి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే మనకందిన సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ నుంచి మెగాస్టార్ చిరంజీవిని ముందుకు పంపించాలి, ఆయన పెద్దల సభకు పంపించాలి. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక వర్గ సామాజిక ఓట్లన్నీ కూడా బీజేపీకి రావాలి. అట్ ద సేమ్ టైం జనసేన అలాగే బీజేపీ రెండు కూడా పొత్తులో ఉంటే కొంత రానున్న కాలంలో స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైతే ఉందో, యాంటీ గవర్నమెంట్ ఓటు అయితే ఏదైతే ఉందో, జగన్కి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కూడాను చిరంజీవి వస్తే ఖచ్చితంగా దాదాపుగా బీజేపీ వైపు వస్తే చిరంజీవికి పడే అవకాశం ఉంది, బీజేపీకి పడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం బీజేపీతో కొంతమేర సఖ్యతలో ఉన్న భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య పొత్తు నడుస్తూనే ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి కొంత మంచి చేకూరే అవకాశం ఉందని చెప్పేసి చిరంజీవిని తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే గతంలో ఆయనకు రాజకీయ అనుభవం కానివ్వండి, లేదంటే కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం కానివ్వండి, అట్లాగే ఇవన్నీ కూడాను కొంత బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో భాగంగానే పద్మావతి ఇవ్వడం కానీ, అలాగే అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇన్విటేషన్ అందడం కానీ ఇవన్నీ కూడాను ఇందులో స్టంట్గానే ఒక భాగంగానే చెప్పుకుంటున్న పరిస్థితి కొన్ని రాజకీయ వర్గాల్లో నడుస్తాయి. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ఫైనల్లీ ఎంతవరకు చిరంజీవి బీజేపీ మగ్గు చూపుతారు, లేదా జనసేన ఇప్పుడు తమ్ముడు పార్టీలోనే ఉండాలి, తమ్ముడికి సాయం చేద్దాం, హెల్ప్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆలోచిస్తాడా, లేదంటే ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పెద్దల సభకు వెళ్ళే ఆలోచన ఆయనకు ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. దీనిపైన పూర్తిగా లోతైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లోతుగా తెలియాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి ఎటు మొగ్గు చూపుతారనేది ఇంతవరకు తెలియని పరిస్థితి. సో మరికొద్ది రోజుల్లోనే దానిపైన పూర్తి వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.